Hi viewers, welcome to Anil Nation YouTube channel. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 3 నుంచి 10 లక్షల రూపాయల లోపు సబ్సిడీ లోన్స్ అనేవి గవర్నమెంట్ అనేది అందించడం జరుగుతుందన్నమాట. అసలు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి సబ్సిడీ లోన్స్ అంటే ఏంటి, ఎటువంటి వ్యాపారాలకు ఎంత లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, బ్యాంక్ అనేది ఎంత లోన్ అనేది ఆ యొక్క బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు గవర్నమెంట్ అనేది ఎంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క వ్యాపారాలు లేదా యూనిట్స్ ప్రారంభించాలనుకుంటున్నారో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే సరిపోతుంది, అలాంటి అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో 1 by 1 మాట్లాడుకుందాం. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. సో మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో లేదా నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఓసీ కానీ అదేవిధంగా బీసీ ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మనకి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే దాదాపుగా 3 నుంచి 10 లక్షల రూపాయల లోపు సబ్సిడీ లోన్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క లోన్స్ ఏంటంటే వాళ్ళు 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ది ఏంటంటే కనుక సర్వీసెస్ సెక్టార్, రెండోది ట్రాన్స్పోర్ట్ సెక్టార్, మూడోది ఏంటంటే కనుక అగ్రికల్చర్ సెక్టార్ అనమాట. అంటే ఈ విధంగా ఏ సెక్టార్కి సంబంధించి ఎటువంటి యూనిట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా కొన్ని బిజినెస్లు కూడా వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు గవర్నమెంట్ అనేది ఎంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, బ్యాంక్ అనేది ఎంత లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దాంతోపాటు మీ దగ్గర ఎంత అమౌంట్ అనేది ఉంటే సరిపోతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ది చూసినట్లయితే మనం సర్వీసెస్ సెక్టార్ అనమాట. ఈ యొక్క సర్వీసెస్ సెక్టార్కి సంబంధించి దాదాపుగా ఏంటంటే 7 రకాల వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో లేదా వాళ్ళ యొక్క యూనిట్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకి 3 లక్షల రూపాయలు అనేది గవర్నమెంట్ ఏంటంటే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ యొక్క 7 రకాలు ఏంటి అని ఒకసారి చూసినట్లయితే ఫ్లవర్ బొకేస్ తయారు చేయడం, అదేవిధంగా వర్మీ కంపోస్టింగ్, అదేవిధంగా వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్, ఎల్ఈడి బల్బులు తయారు చేయడం, దాంతోపాటు ప్లంబింగ్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ సర్వీసెస్ కింద, దాంతోపాటు వాటర్ బాటిల్ రీఫిల్, అదేవిధంగా వాటర్ రీసైక్లింగ్ అనమాట. అంటే ఈ విధంగా 7 రకాలు ఏవైతే బిజినెస్ యూనిట్స్ లేదా వ్యాపారాలు ఉన్నాయో ఈ యొక్క వ్యాపారాలన్నింటికి కూడా ఏంటంటే 3 లక్షల రూపాయల లోపు మనకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళకి లోన్స్ రూపంలో అందించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క 3 లక్షల రూపాయలు ఏంటంటే 60% సబ్సిడీ అనమాట. అంటే వాళ్ళు ఇచ్చే 3 లక్షలలో ఏంటంటే 60% సబ్సిడీ, అంటే దాదాపుగా 1,80,000 రూపాయలు అనేది సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనం 1,80,000 రూపాయలు అనేది ఉచితంగానే తీసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు బ్యాంక్ ఏంటంటే 35% అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉన్నటువంటి 3 లక్షల్లో 1,80,000 రూపాయలు సబ్సిడీ పోతుంది, దాంతోపాటు 35% అంటే దాదాపుగా ఏంటంటే 1,00,000 రూపాయలు ఏంటంటే మనకి బ్యాంక్ వారి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మన దగ్గర ఉండవలసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత అంటే దాదాపుగా 5% ఉంటే సరిపోతుంది అనమాట. అంటే కేవలం 15,000 రూపాయలు కనుక మీ దగ్గర ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి యొక్క బిజినెస్ లేదా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వ్యాపారాలను కనుక స్టార్ట్ చేసుకోవాలంటే ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుందంటే ఆ యొక్క నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏ బిజినెస్కి సంబంధించి ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క వివరాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళు యాక్షన్ ప్లాన్లో రెడీ చేయడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ కనుక దీనికి సంబంధించి మీకు క్లియర్గా కనుక పీడిఎఫ్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీకు అందరికీ కూడా నేను పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ టైప్ ఆఫ్ లోన్స్ చూసినట్లయితే కనుక మనకి ఇవేంటంటే 3 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉన్నటువంటి లోన్స్ అనమాట. సో ఫస్ట్ కేటగిరీ కనుక మనం చూసినట్లయితే ఏంటంటే కేవలం 3 లక్షల రూపాయల లోపు స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి వ్యాపారాలు లేదా యూనిట్స్ అనమాట. ఈ యొక్క యూనిట్స్కి సంబంధించి 7 రకాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే 3 లక్షల రూపాయల నుంచి 3 లక్షల కంటే ఎక్కువతో స్టార్ట్ చేయాల్సినటువంటి వ్యాపారాలు లేదా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దీని అందరికీ సంబంధించి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే దాదాపుగా ఒక 15 లేదా 20 రకాల లోన్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఆ యొక్క లోన్స్ లేదా ఆ యొక్క వ్యాపారాలు చూసినట్లయితే మొబైల్ రిపేరింగ్ యూనిట్స్ కానీ, సోప్ డిటర్జెంట్ మేకింగ్ కానీ, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ టూరిజం కానీ, మొబైల్ కార్ వాష్ సర్వీసెస్ కానీ, ఒక బేకరీని స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదా ఫ్లై యాష్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఫ్లై యాష్ బ్రిక్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మీరు తయారు చేయాలనుకున్నా కానీ, లేదా సెరికల్చర్కి సంబంధించి కానీ, వాటర్ ప్యూరిఫికేషన్ అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ని కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి, ఇంకా మనకి వెడ్డింగ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్కి సంబంధించి, జూట్ బ్యాగ్ తయారీకి సంబంధించి, సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్స్ సేల్స్కి సంబంధించి, కాయిర్ ప్రొడక్ట్స్కి సంబంధించి, అదేవిధంగా ఫోటోగ్రఫీ అదేవిధంగా వీడియోగ్రఫీ, అంటే ఎవరైతే ఫోటోగ్రఫీ ద్వారా ఏంటంటే ఒక ఫోటో స్టూడియోని వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు జనరల్ మెడికల్ షాప్ అంటే జనరిక్ మందుల షాపులు ఏవైతే ఉన్నాయో మీరు
కనుక సొంతంగా కనుక బీఫార్మసీ సర్టిఫికేట్ కలిగి ఉండి మీరు కనుక జనరిక్ మెడికల్ షాప్ కనుక మీరు పెట్టాలనుకుంటే కనుక ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి, మీకు సబ్సిడీ కూడా వస్తుంది అనమాట. ఇంకా బ్యూటీ పార్లర్ అదేవిధంగా మెడికల్ ల్యాబ్ అనమాట. అంటే ఈ విధంగా 3 లక్షల రూపాయల కంటే ఎక్కువతో స్టార్ట్ చేయవలసినటువంటి వ్యాపారాలు లేదా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క యూనిట్లకు సంబంధించి ఏంటంటే గవర్నమెంట్ మనకి 40% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బ్యాంక్ ద్వారా ఏంటంటే దాదాపుగా 55% అనేది లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి మన యొక్క బెనిఫిషియరీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలంటే ఏంటంటే కేవలం 5% ఉంటే సరిపోతుంది అనమాట. అంటే గతంలో కూడా మనకి ఎవరైతే 15,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయో బ్యాంక్ ద్వారా ఏంటంటే 55% సబ్సిడీ తీసుకోవచ్చు, 40% ఏంటంటే గవర్నమెంట్ అనేది సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మీ దగ్గర కొంత డబ్బు బ్యాంక్ ద్వారా ఇచ్చేటువంటి కొంత లోను, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాయితీ లేదా సబ్సిడీ ఏదైతే ఉందో ఆ యొక్క సబ్సిడీ ద్వారా ఏంటంటే మీరు ఇక్కడ చూపించినటువంటి వ్యాపారాలు లేదా యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ యొక్క యూనిట్స్కి సంబంధించి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఉంది. దీన్ని ఏంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 520 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది దేంట్లో ఉంది, మీరు ఎటువంటి వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి మీరు క్లియర్ కట్గా కనుక మీకు నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అటువంటి వ్యాపారాన్ని మాత్రం మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ చూపించినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీకు నచ్చినటువంటి వ్యాపారం లేదా యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇంకా మనం లాస్ట్గా చూసినట్లయితే కనుక ఇదేంటంటే 10 లక్షల కంటే ఎక్కువ లోన్స్ అనమాట. అంటే దాదాపుగా మనకి ఈ యొక్క 10 లక్షల కంటే ఎక్కువతో స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాలు లేదా యూనిట్స్ కనుక మనం చూసినట్లయితే ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ అనమాట. అంటే ప్రస్తుతం ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఈవీ వెహికల్స్ కింద మారిపోతున్నాయి. అవేంటంటే మనకి బైక్స్ అయినా సరే అదేవిధంగా కార్స్ అయినా సరే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్ కింద మారిపోయినాయి. కాబట్టి వీటిలన్నింటినీ కూడా ఏంటంటే ఛార్జింగ్ పెడతానికి మనకి బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ యొక్క ఛార్జింగ్ యూనిట్స్ పెడతానికి ఏంటంటే మనకి దాదాపుగా యూనిట్ కాస్ట్ అనేది 10 లక్షల రూపాయలు అవుతుంది అనమాట. ఈ యొక్క 10 లక్షల రూపాయలు అయినటువంటి ఈ యొక్క ఈవీ ఛార్జింగ్ బ్యాటరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మందికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఏంటంటే 10 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ అనేది అందించడం జరిగింది. సో ఈ యొక్క లోన్లో ఏంటంటే 40% అనేది సబ్సిడీ అనమాట. అంటే దాదాపుగా ఏంటంటే మనకి 4 లక్షల రూపాయలు అనేది సబ్సిడీ కింద ఉంటుంది. దాంతోపాటు 55% అంటే దాదాపుగా 5 నుంచి 6 లక్షల రూపాయలు ఏంటంటే మనకి బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు మన యొక్క కంట్రిబ్యూషన్ అనేది 5% అనేది ఉండాలన్నమాట. అంటే మీకున్నటువంటి బిజినెస్ లేదా మీకున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసుకోవాలంటే కనుక సో ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ద్వారా ఏంటంటే మీరు అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ద్వారా ఏంటంటే ప్యాసింజర్ ఆటో ఎవరైతే 3 వీలర్కి సంబంధించి ఈవీ వెహికల్స్ ఉన్నాయో ప్యాసింజర్ ఆటో కనుక మీరు నడపాలనుకుంటే కనుక లేదా మీరు దాని ద్వారా మీ యొక్క బిజినెస్ని కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించి 3 లక్షల రూపాయలను గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 4 వీలర్ వెహికల్స్ కానీ అదేవిధంగా 4 వీలర్ కార్స్ కానీ ప్యాసింజర్ కార్స్ కానీ దాంతోపాటు గూడ్స్ ట్రక్స్ అనమాట. అంటే ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించి ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క ఫీల్డ్ కనుక డ్రైవింగ్ ఫీల్డ్ అయితే మీరు యొక్క ట్రాన్స్పోర్టేషన్ లోన్స్ కనుక అప్లై చేసుకుంటే మీకు దాదాపుగా ఏంటంటే 50% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, 45% బ్యాంక్లోనే ఇవ్వడం జరుగుతుంది, 5% మాత్రమే మీకు కాంట్రిబ్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్కి సంబంధించి ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ముందుగానే వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేయడం జరిగిందనమాట. సో ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఏంటంటే 10 లక్షల కంటే ఎక్కువ లోన్స్ అనమాట ఇవి. సో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఏంటంటే డ్రోన్స్ పర్పస్ అనమాట. అంటే అగ్రికల్చర్ ప్రస్తుతం ఏంటంటే వ్యవసాయంలో ఏవైతే పంటలు ఉన్నాయో ఆ యొక్క పంటలని అన్నింటినీ కూడా ఏంటంటే స్ప్రేయింగ్ చేయడానికి మనకి ఎక్కువగా ఏంటంటే డ్రోన్ టెక్నాలజీని వాడడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా మీ యొక్క వ్యాపారం లేదా మీరు కనుక సొంతంగా ఆ యొక్క యూనిట్ కనుక మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ యొక్క యూనిట్కి సంబంధించి ఏంటంటే 10 లక్షలు అనేది గవర్నమెంట్ అనేది సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 182 మందిని ఈ విధంగా ఎవరైతే డ్రోన్స్ ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారం లేదా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ కింద ఏంటంటే వాళ్ళకి దాదాపుగా 10 లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 10 లక్షల రూపాయల్లో కూడా ఏంటంటే 40% సబ్సిడీ అనమాట. అంటే దాదాపుగా 4 లక్షల రూపాయల సబ్సిడీ, 55% అంటే 5 నుంచి 6 లక్షల రూపాయల లోపు బ్యాంక్ లోను, దాంతోపాటు 5% అనేది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అనమాట. అంటే మన దగ్గర దాదాపుగా ఏంటంటే 5% ఒక 50,000 రూపాయల లోన్ ఉంటే మన దగ్గర కనుక మనం ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్
సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ ద్వారా ఏంటంటే మనం ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ద్వారా గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇస్తున్నటువంటి సబ్సిడీ లోన్స్ అనమాట. ఇది ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి లోన్స్ అనమాట. సో ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ మీరు అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ డేట్ ఏంటంటే కనుక మనకి ఏప్రిల్ 11 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఏప్రిల్ నెల 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ లోపలనే మీరు సిద్ధం చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా రేషన్ కార్డ్, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ముందుగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ కానీ లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోండి. సో ఇది ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.